20 సంవత్సరాల క్రితమే నేను చెప్పాను, when you are using the plastic you are going to face the problems. మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం వలన సముద్రంలోని పెద్ద పెద్ద తిమింగలాలు కూడా చనిపోతున్నాయి. నానో పార్టికల్స్ దేహంలో కొరుకుపోయి హైడ్రోఫోబిక్ అనే కండిషన్ తయారవుతుంది. క్యాన్సర్ కి అదే మొదటి కారణం. యు ఆర్ ఇన్వైట్ టు డిసీజ్. హైడ్రోఫోబిక్ అంటే నీటిని శరీరం నుంచి దూరం చేసే లక్షణం. మీరు ప్లాస్టిక్ డబ్బాల్లో తినడం, ప్లాస్టిక్ కప్పులలో టీలు కాఫీలు తాగడం, ప్లాస్టిక్ బాటిల్లో పాలు నూనె ఆయుర్వేద మందులు తీసుకుంటున్నారా? మీ అంత మూర్ఖులు లేరు. మీరు జబ్బున పడితే ఎవ్వరు కూడా చూడరు, చివరికి మీ భార్య కూడా చూడదు. ఏదో భారతీయుల స్త్రీలు కాబట్టి సాంప్రదాయానికి కట్టుబడి చివరి వరకు చూస్తారు, అంతే. డోంట్ మిస్టేక్ మీ ఫర్ స్పీకింగ్ లైక్ దిస్ ఈజ్ రియాలిటీ. దీని పేరు అతిబల మొక్క. దీనికి ఒక కథ ఉంది, మీకు తెలుసా? దుర్యోధనుడికి వాళ్ళమ్మ ఈ ఆగ్రహమే పూసింది, కానీ వాడి ఉత్తబిత్తల రారా బాబు రేపొద్దున ఏకాదశి అంటే కృష్ణుడు ఏం చేశాడంటే మోసం చేసి, అదేమిటి బావా ఇలా వెళుతున్నావు అంటే దుర్యోధనుడు చెడ్డీ వేసుకొని వెళ్తాడట. ఆ చెడ్డీకి ఆ రసం పూరిపోవడం వల్లనే భీముడు దుర్యోధనుడి తొడలు కట్టి చంపాడు. ఇలాంటి ఎన్నో ఆయుర్వేద జ్ఞానం మన దేశంలో ఉంది. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, మన ఫోకస్ అంతా సూపర్ స్పెషాలిటీ వైపా లేదా చుట్టూ ఉన్న వృక్ష సంపద వైపా?